హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షోమనీ టాకీస్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, పలమనేరు ఫారెస్ట్ సమీపంలో చాలా అడవులు ఉన్నాయి. అడవి ప్రాంతాలు చాలా ఉన్నాయన్నమాట. అక్కడ అప్పుడప్పుడు ఏనుగులు, ఫారెస్ట్ అంటే ఇక్కడ ఏంటంటే పలమనేరు అంటే ఏనుగులకు ఫేమస్ అనమాట. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మనం డైలీ న్యూస్లో చూస్తూనే ఉంటాం అనమాట. అలాంటి సిచ్యువేషన్లో ఇక్కడ ఒక ఏనుగైతే ఈరోజు చనిపోయింది. మనం ఇక్కడ చూస్తూనే ఉన్నాం. ఇయర్లీ 1-2 చనిపోతూనే ఉన్నాయి ఏనుగులు అనేది. ఎందుకంటే ఏనుగులు ఉన్నది చాలా తక్కువే, అరుదు. వాటిని సంరక్షించవలసినటువంటి బాధ్యత అందరిపైన ఉందన్నమాట. ఫారెస్ట్ వాళ్ళే కాదు, విలేజర్స్ కూడా వాటిని సంరక్షించవలసిన బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే అంతరించిపోతున్నాయన్నమాట. అలాంటి కోణంలో అయితే వాటి నుంచి పంట నష్టం కూడా చాలానే జరుగుతుంది అధికంగా. కానీ రైతులు వాటిని బెదిరించడానికి బాణాసంచి అయితే కాలుస్తూ తరుముతూ ఉంటారన్నమాట. అలాగే ఫారెస్ట్ వాళ్ళు కూడా సహకరిస్తూ ఉంటారన్నమాట వాటిని తరమడానికి, ఎందుకంటే పంట నష్టం అధికంగా జరుగుతుండడం వల్ల. కానీ ఈ పని మాత్రం ఏనుగులను చంపడానికంటూ చేసి ఉండరు. మోస్ట్లీ అడవిలో వచ్చేటటువంటి జింకలు లేకపోతే పందులు ఇలాంటి వాటిని వేటాడడం కోసం వేటగాళ్ళు చేసినటువంటి పనిగా అంటూ అనిపిస్తుంది అనమాట. అది అలాగేనా, లేకంటే పక్కలో అయితే హై టెన్షన్ వైర్ కూడా ఉందన్నమాట. అది తగిలి ఆటోమేటిక్గా చనిపోయిందా, లేకపోతే ఎవరైనా కావాలని చేసారా, ఈ విధంగా కరెంటు పెట్టి చంపారా అనేదాన్ని కూడా పరిశీలిస్తూ ఉన్నారన్నమాట. చూడండి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీసులు కావచ్చు, మొత్తం వచ్చి తనిఖీలు చేస్తూ దాన్ని చూస్తున్నారన్నమాట. వారికైతే అక్కడ ఏదో బాటల్స్, అక్కడక్కడ కాలినటువంటి కొన్ని ఆనవాళ్ళు అయితే దొరికాయి. వాటి ఆధారంగా వారు కరెంటు ఎవరో తీశారు కావాలనే, అందువల్లే చనిపోయింది అన్నట్టుగా వారైతే అనుకుంటున్నారన్నమాట. చూడాలి కానీ ఏం జరుగుతుందనేసి. కానీ ఈ విధంగా అంతరించిపోతున్నాయన్నమాట. చాలా ఏనుగులు అంతరించిపోతున్నాయన్నమాట. చాలా ఎన్నో ఉండేవి, చాలా తరిగిపోయాయి. కానీ ఇలాంటి చాలా పెద్ద పెద్ద ఏనుగులు, ఇది ఒక మేల్ అనమాట. ఇది చాలా పెద్దదనమాట. దాని కొమ్ములు కూడా చాలా బలంగా పెద్దగా ఉన్నాయన్నమాట చూస్తుంటే. అలాంటి ఏనుగు ఈరోజు అయితే ఒకటి చనిపోయింది. ఇట్రమ్మా ఆవులు కట్టాయి కాదు. మన దగ్గర 3 ఏళ్ళు కంటిన్యూగా ఇదే టైంలో మళ్ళీ మామూలు ఈ టైంలో వస్తుంది.